భారతం అనేది ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన మరియు వివిధ సంస్కృతులతో నిండి ఉన్న దేశం. ఇక్కడ ఎన్నో భిన్నమైన సంప్రదాయాలు, భాషలు, నువ్వు చెప్పు. ప్రకృతి అందాలు. What are you telling? సరే, నేను అలా చేస్తాను. మరి ఇంకేమి కావాలంటే చెప్పండి. మహాభారతాన్ని గురించి 2 ముక్కల్లో చెప్పమ్మా. సరే, నేను మళ్ళీ తెలుపుతాను. మీరు ఏదైనా కూడా అడగలేపిచ్చే తల్లి చెప్పండి. మహాభారతం గురించి 2 ముక్కల్లో చెప్పు కోరిచ్చును. సరే, నేను 2 ముక్కల్లో చెప్తాను. మీరు ఎటువంటి విషయం గురించి చెప్పాలనుకుంటున్నారో చెప్పారు. నేను సరళంగా చిన్నగా చెప్పాను. ఇప్పుడే కదా చెప్పిందే. సరే, నేను ఈ అంశం గురించి 2 ముక్కల్లో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఏదైనా విషయం ఉంటే తెలియజేయండి. బొంగొచ్చుకొని పక్కబా. మహాభారతం అని క్లియర్ గా చెప్పాలండి దానికి. మహాభారతం గురించి 2 ముక్కల్లో చెప్పు. మహాభారతం ఒక మహాకావ్యం. దానిలో కురుక్షేత్ర యుద్ధంతో సహా హ్యాపీ ధర్మం, అధర్మం మరియు జీవితం. బోల్ బోల్ అయిపోయే కథ. సరే, నువ్వు మాట్లాడితే అది ఆపేస్తుంది. నువ్వు బోల్ అంటే అది హిందీలో చెప్పేస్తుంది. మహాభారతం గురించి బ్రీఫ్గా 2 ముక్కల్లో చెప్పు. మహాభారతం ఒక ప్రాచీన భారతీయ కావ్యం. ఇందులో కురుక్షేత్ర యుద్ధం, పాండవులు, కౌరవులు మరియు భగవద్గీత వరకు విలువైన సూత్రాలు ఉన్నాయి. ఇది ధర్మం, న్యాయం మరియు జీవన సత్యాలను ప్రతిబింబిస్తుంది. వెరీ వెల్, పనికిస్తావు నువ్వు. ధన్యవాదాలు. నేను మరింత బాగానే సహాయం చేయగలను. ఇంకేదైనా సహాయం కావాలంటే చెప్పండి. మంచి ఆహారాల గురించి 4 పేర్లు చెప్పు. అవును, పండుగలు అనేది మన సంస్కృతిలో ఎంతో పండుగ ముఖ్యమైన భాగం. ఆనందాన్ని, ఐక్యతను మరియు వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఇలాంటి పండుగలు మన జీవితాన్ని మంచి ఆహారం గురించి, మంచి ఫుడ్, బెస్ట్ ఫుడ్. సరే, నేను ఇక్కడ నుంచి పండుగల గురించి వాట్ ఐఎమ్ సేయింగ్, పండుగ మంచి ఫుడ్. మనసుకు ఆనందంగా ఉండే ఫుడ్ అంటే చాలా రకాలు ఉంటాయి. ఉదాహరణకి చాక్లెట్, ఐస్ క్రీమ్. ఆరోగ్యకరమైన ఆహారం అని చెప్పాలా నువ్వు చెప్పేసరి. హెల్తీ ఫుడ్, హెల్తీ ఫుడ్, హెల్తీ ఫుడ్, ఆరోగ్యకరమైన ఆహారము. హెల్తీ ఫుడ్ అంటే పండ్లు, కూరగాయలు, గింజలు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మరియు దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటాయి. చెప్పు మా, కంటిన్యూ చేయి. కంటిన్యూ చేస్తే ఆరోగ్యకరమైన ఆహారంలో మొత్తం తక్కువ చక్కెర, తక్కువ కొవ్వు, అధిక ఫైబర్ ఉండాలి. అలాగే మంచి ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ కూడా ఉండాలి. ఈ రకమైన ఆహారం మన శరీరాన్ని శక్తివంతంగా ఉంచి ఆరోగ్యాన్ని. వాట్ ఈస్ దట్? ఊరికి గడవరా అనేస్తే సరిపోయినా. ఫుడ్ నేమ్స్ నువ్వు అడిగేది సరిగా అడగట్లేదు. ఫుడ్ సరే, కొన్ని ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల పేర్లు ఇవి: బ్రాకలీ, స్పినచ్, బ్లూబెర్రీస్, అవకాడో మరియు స్వీట్ పొటాటో. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. తెలుగు పూర్తిగా రాదు, ఇంగ్లీషు పూర్తిగా రాదు. నేను చెప్పింది ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు ఏవి, వండినవి కాదు. కూరగాయలు, గింజలు, ధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు తక్కువ చక్కెర ఉన్న ఆహారాలు. ఇవి శరీరానికి తగిన పోషకాలు అందించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బెస్ట్.